అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశానికి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిన్న విశాఖ పర్యటనకు వచ్చినటువంటి ప్రధానమంత్రి ఉత్తరాంధ్ర దశ నిర్దేశాలను మాత్రం మార్చేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగమని ఇటు బీజేపీతో పాటు కూటమి నేతలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారే విధంగా ఈ పర్యటన ఉండబోతుందని నేతలందరూ సంతృప్తి పడుతున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏతో భాగస్వామ్యం అయి 2024 ఎన్నికల్లో 164 స్థానాలు గెలుచుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రధానమంత్రి పర్యటన మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పాటు వెనకపాటుతనానికి ముందు వరుసలో ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధికి మాత్రం ఎంతగానో దోహదపడుతుంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రధానమంత్రి పర్యటన, లక్షల కోట్లు పెట్టుబడి, జాతీయ సంస్థలు, ఇవన్నీ పరిణామాలు వెనకబాటుతనానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ముఖచిత్తం మారే విధంగా ఉంది పర్యటన. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ మనకి ఎదుగుతుంది అంటే వికసిత భారత్ సంకల్పంలో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం నేను చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని ఈ రాష్ట్రానికి ఇస్తున్నాను. దాంట్లో భాగంగా విశాఖపట్నం ఒక కొత్త టెక్నాలజీకి ఒక పెద్ద హబ్ కాబోతుందని చెప్పి భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని మొన్న విశాఖ పర్యటనలోనే తెలియజేయడం జరిగింది. ఈరోజు తీసుకుంటే ఒక 2 లక్షల కోట్ల పైచిలకు ప్రాజెక్టులని మన విశాఖపట్నంలో వచ్చి ఆయన ప్రారంభించడం, అందులో 181,000 కోట్ల హైడ్రోజన్ ఫ్యూయల్కి సంబంధించి ఎన్టీపీసీలో దాన్ని 181,000 కోట్ల వ్యయంతో దాన్ని ప్రాజెక్టును ప్రారంభించడం, ఇది ఒక కొత్త టెక్నాలజీ. రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ బస్సులు, ఈ కార్లు, ఈ బైకులు అన్నీ కూడా డీజిల్ నుంచి, పెట్రోల్ నుంచి దాన్ని పూర్తిగా సమూలంగా దాన్ని పక్కకు పెట్టి హైడ్రోజన్ ఫ్యూయల్తో దాన్ని నడిపించే పరిస్థితి మనకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మూడోసారి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ఆయనకు గుర్తుకొచ్చింది. మీరు అలా అనుకోకూడదు. మనకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి వ్యక్తికి కూడా మనం ఇచ్చినటువంటి పథకాలు చేరువ కావాలన్న ఆలోచనతో ఈ పరిపాలన సాగుతుంది. అలాంటి పరిపాలనలో భాగంగానే గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం ఇప్పుడు తీసుకుంటే విజయవాడ కేంద్రంగా అనేక పథకాలను అనేక ప్రాజెక్టులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ద్వయంతో ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి విశాఖపట్నం రావటం, 2 లక్షల కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి పథకాలను ప్రారంభించడం, ఇది ఇప్పుడున్నటువంటి దీంట్లో కొత్త అంటే ప్రయోజనాలతో ముందుకెళ్తున్నటువంటి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో బీజేపీ, టీడీపీ కూటమి ఆ రోజు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు ఈ ఉత్తరాంధ్ర గుర్తుకు రాలేదు. గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో కూడా ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ ప్రాంతం ఈసారి ఇంతలా ఎఫర్ట్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమని మనం భావించాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలకు ఇచ్చినటువంటి దానికంటే ప్రయోజనకరంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అనేక సంక్షేమ పథకాలు మీరు తీసుకుంటే ఈరోజు పీఎం ఆవాస్ యోజన తీసుకోండి, గృహ సముదాయం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అత్యధిక సంఖ్య ఇంకా వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇవ్వలేదు. అలాంటి అదే కాకుండా మనకు అమరావతికి ఇచ్చినటువంటి నిధులు చూసుకోండి, 2,045 కోట్ల రూపాయలు అమరావతిలో ఇవ్వడం జరిగింది. అలాగే విజయవాడ చుట్టుపక్కల కేంద్రంలో ఎయిమ్స్ కానీ, అనేక ఓవర్ బ్రిడ్జిలు కానీ, కనకదుర్గ ఓవర్ బ్రిడ్జిలు కానీ, అనేక బ్రిడ్జిలు నిర్మించడం కానీ, అనేక కొత్త సంస్థలు మనకు 13-14 సంస్థలు మనకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని, ఇలాంటివి అనేక చూసుకుంటే గత 5 ఏళ్ళలో కూడా జరిగినాయి. ఇప్పుడు అంతకు మించి కార్యక్రమాలు జరిగేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉంది. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి విశాఖపట్నం కేంద్రంగా న్యూ హబ్, కొత్త టెక్నాలజీతో ఈ ఆంధ్రప్రదేశ్ కొత్త పంతులు తొక్కించే విధానంతో ఈ భారతదేశం వికసిత భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో 2030 నాటికి మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి 181,000 కోట్ల వ్యయంతో ఎన్టీపీసీకి ఏదైతే హైడ్రోజన్ ఫ్యూయల్ మనకు టెక్నాలజీ ఇవ్వడం జరిగిందో అది 6 GW మనకి సామర్థ్యం అంటే ముందుకు వెళ్ళేలాగా దాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. అదే విశాఖ వాసులు చెప్పే పరిస్థితి మాత్రం ఏదైతే హైడ్రోజన్కి సంబంధించిందో అది పర్యావరణ రహితమైనటువంటి ప్లాంటు, దానికి అడుగడుగున అవాంతరాలు ఉంటాయి, ఇవైతే జరిగే ప్లాంట్గా మాత్రం భావించట్లేదని చెప్పేసి ఇప్పటికే పలు అనుమానాలు తలెత్తాయి. అట్టి బస్సులో అది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డీజిల్ కానీ దీనికి సంబంధించిన పర్యావరణానికి
విఘాతమైనటువంటి ప్రస్తుత పరిస్థితి. ఈరోజు నితిన్ గడ్కరీ గారు ఆయన రాజధానిలో తీసుకుంటే ఆయన జపాన్ నుంచి ఒక హైడ్రోజన్ ఫ్యూయల్కి సంబంధించిన కారు తీసుకొచ్చి హైడ్రోజన్ ఫ్యూయల్ ఏ విధంగా దాన్ని పనిచేస్తుంది, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఒక పైలట్గా ఆయన దాన్ని తీసుకొచ్చి ఆయన వాడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని తీసుకున్న తర్వాతే పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో దీన్ని ఈరోజు మనకు విశాఖపట్నం కేంద్రంగా ఈ అభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి భారత ప్రభుత్వం ఉంది. రాబోయే అభివృద్ధిని మనం ఆశిస్తున్నాం. ఇక్కడ 2 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు, హైడ్రోజన్ అదేదో ప్రాజెక్టు, ఇవన్నీ రైల్వే జోన్ ఇవన్నీ. కానీ అక్కడ 5 దశాబ్దాల కాలంగా లక్షలాది మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కల్పించిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో 1400 రోజులుగా ఆందోళన జరిగినాయి. నిన్న ఇటు అంటే విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి ఎందుకు ఆ విషయంపై కనీసం ఒక భరోసా ఇచ్చారు? అది భరోసా ఇవ్వడానికి ఉంది. ఆల్రెడీ ఒక సంస్థాగతంగా దానికి మంత్రిత్వ శాఖ నిర్వహణలో దానికి ఏం చేయాలన్నది దానికి సంబంధించి మనం సెయిల్లో దాని భాగంగా దానికి ఏదో ఒక ఆలోచన చేశారు. దాని మధ్య మార్గంగా దీన్ని ఎటువంటి ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన లేదు, డిజిన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన లేదు. స్టీల్ ప్లాంట్గానే ఉంటుంది. దానికి అనవసరంగా అభూత కల్పనలు సృష్టించి తన ఉద్యోగ కల్పన కోసం నిరుద్యోగ సమస్య కమ్యూనిస్టులకు ఉంది. వాళ్ళు నిరుద్యోగ సమస్య వీళ్ళ మీద పడి తినడం కోసం, వాళ్ళ ఆలోచన కోసం వాళ్ళు చేస్తున్న ఉద్యమాలకు మేము ఉద్యమం చేస్తున్న వారందరూ కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నారా, లేకపోతే ఉనికిని ఉద్యోగాన్ని వాళ్ళ ఉనికిని వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలని నేనైతే చెప్తాను. నా సొంత అభిప్రాయమే కాదు, ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఎక్కడైతే పరిశ్రమ ఉంటుందో దాని మీద పడి తినడమే ఆలోచన. అది ముందుకు వెళ్తుందా లేదా, దాని పరిస్థితి ఏంటి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాని లాభాల్లో పెట్టాలి అనే ఆలోచన వాళ్ళకి ఎవరికి ఉండదు. ఇది ఒక ప్రభుత్వ సంస్థ ఉందంటే దాని మీద పడి తినాలి. ఈ ప్లాంట్ లాభాల్లో లేదని ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేసే విధంగా, లేకపోతే ప్రక్షాళన తీసుకెళ్లే పని ఏదైనా ఉన్నటువంటి సంస్థల్ని దాన్ని నిలబెట్టుకోవాలి లేదా మరింత బలోపేతం చేసే తీరుగా వెళ్ళాలి. అదే ఆలోచన భారత ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడాను ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలే ఉంటాయి తప్పించి స్వప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు ఏవి ఉండవు. మేము సామాన్య కార్యకర్తలుగానే పనిచేస్తాం. ఎంత పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ గారి నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త తప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని అంటున్నారా? ఎట్టి పరిస్థితిలో కూడా అది ప్రైవేటీకరణ కాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. దాని గురించి ప్రత్యేకంగా బాకా అవదాల్సిన అవసరం మాకు లేదు. ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి వైజాగ్లో వచ్చినటువంటి సంక్షేమ పథకాలను చూసి, ఈ ఆలోచనలు చూసి ఉన్నటువంటి కుహానా రాజకీయవాదులు, ఆ నక్సల్ రాజకీయ ఆలోచనలతో ఉన్నటువంటి వ్యవస్థలకి కంటగింపుగా ఉంది. చాలా బాధపడిపోతున్నారు. 1400 రోజులుగా ఆందోళన చేపడుతున్న కనీసం ఆందోళన పరిగణలో తీసుకొని ఎట్టకేలకు విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నోట విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క మాట వస్తే బాగుంటుంది. ఈ ఆందోళన మీరు తీసుకుంటే మాకేంటి, మేము చేసింది ప్రజా సంక్షేమం కోసం మేము పరిపాలన సాగిస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఆదరించాలి. మీరు ఆందోళన చేస్తున్నారు, మీరే ఇంకెవరో వచ్చి దాన్ని ఆందోళన పురుగొలుపుతున్నారంటే మేము పట్టించుకునే పరిస్థితి మా దగ్గర ఉండదు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదా ప్రజలు గుర్తించాలి. ప్రజా శ్రేయస్సు కోసం భారతీయ జనతా పార్టీ పాటుపడుతుందా లేదా ప్రజలు గుర్తించాలి. అంటే అది కార్యాచరణ అయితే మాత్రం స్పష్టంగా కనిపించట్లేదు. ఎట్టకేలకి విశాఖ వచ్చారు. వచ్చిన నేపథ్యంలో ఆ పర్యటనలో ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం తీసుకు ఒక భరోసా కానీ ఒక స్పష్టత కానీ ఇస్తే బాగుంటుండేది. స్టీల్ ప్లాంట్కు సంబంధించి దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. అది జరిగిపోయిన అంకం. అది ఏదైతే ఒక ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన కాదు అనుకున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళి అటువంటి ఆలోచన లేదని చెప్పి దానికి మధ్య మార్గంగా ఒక ఆలోచన చేస్తున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నిన్న వచ్చినటువంటి కార్యక్రమం ఏంటి, 2 లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి, మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో పెడుతున్నాము, పెట్టుబడులు పెడుతున్నాము. సైమిల్టేనియస్గా అనేక మందికి ఉద్యోగ కల్పన ఏర్పడుతుంది, అనేక అనుబంధ సంస్థలు ఏర్పాటు అవుతాయి. దీనికి సంబంధించి ప్రజలు ఏ విధంగా దీన్ని అందిపుచ్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతోనే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం నేపథ్యం. ఆ కార్యక్రమం నేపథ్యంలోనే ఇన్ని లక్షల కోట్లు వచ్చి ఈరోజు విశాఖపట్నాన్ని మాత్రం అంతలా అభివృద్ధి చేయడంతో ఉపాధి కల్పన, కానీ ఉన్న ఉపాధి పోతుందన్నటువంటి వారి ఆందోళనకి కనీసం ఉన్న ఉపాధి ఏంటి, దాని మీద ఇప్పుడు మనకి కమ్యూనిస్టుల గురించి మీకు తెలుసు, నాకు తెలుసు, అన్ని రాజకీయ వ్యవస్థలకు తెలుసు. ఒక పచ్చగా ఉన్న దాని మీద అంటే పడి దాని మీద యూనియన్ల పేరు పెట్టుకొని చేసే విధానమే అది. వాళ్ళు చేస్తున్న ఆందోళనకి ప్రజా ఆందోళన ఎలా మీరు చెప్పగలుగుతారు? మీరు మీడియా కూడా దాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు ఉద్యోగులు కూడా బాహటంగా 1400 రోజులుగా ఆందోళనలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు మళ్ళీ బయటకు తీసుకొస్తారు. ఉద్యోగస్తులు నేనేం తప్పు పట్టట్లేదు. వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఈరోజు కార్యాచరణ రూపొందించి వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఇన్ రిటర్న్.
వాలంటరీ రిటైర్మెంట్ అనేది అక్కడ తీసుకున్నటువంటి ఆ సంస్థలో ఉన్నటువంటి వ్యవస్థ అది, దానికి మాకు సంబంధం ఉండదు. భయోత్పాదం క్రియేట్ చేసింది, భయోత్పాదం క్రియేట్ మీరు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు. దాన్ని మీరు ఇంకో రకంగా కూడా చెప్పగలగాలి. మీరు మీడియా ఉన్న మీ పాత్ర మీరు పోషించండి. ఆ పరిణామాన్ని విధంగా ఆ పరిణామాలు ఏ విధంగా తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ అనేది అక్కడే ఉంటుంది, స్టీల్ ప్లాంట్ అనేది నడుస్తూ ఉంటుంది, దానికి ఎటువంటి ఆటంకం కలగదు. ఇంకా మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రధానమంత్రి పర్యటన తర్వాత 8వ తేదీని చదివి 11వ తేదీని ఈయన ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో వాలంటరీ రిటైర్మెంట్ ఆర్డర్స్ జారీ చేయడం, అది చెప్తున్నాను కదా. ఆ సంస్థలో అక్కడ ఉన్నటువంటి జీఎం కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ తీసుకున్నటువంటి చర్యలకి ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూనే ప్రభుత్వం దగ్గర ఉంటుంది. లోపల జరుగుతున్నటువంటి అంశాలకి ప్రభుత్వానికి మీరు ఆపాదించకూడదు. వాళ్ళ అభద్రతా భావాన్ని కూడా కొంత భావాన్ని అంటే మేము చెబుతున్నాం, ఇప్పుడు నేను చెబుతున్నాను అభద్రత ఉండకూడదు లేదని, మరి మీరు దాన్ని తీసుకెళ్లాలి కదా. ఎంతసేపు ఆ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్న ఉద్యమాలను మీరు హైలైట్ చేస్తున్నారు, అది నేను ప్రశ్నిస్తున్నాను. అలాంటివి లేకుండా మీరు ఇది స్వలాభం కాదు, ఇది ప్రజాశ్రేయస్సు కోసం మీరు పాటుపడాలి, మీరు ఉద్యమాలు చేయడం వల్ల మీ ఉపయోగం కోసం మీరు ఉద్యమాలు చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదని మీరు దాన్ని చూపించడం మానేయండి చేయడు. ఈరోజు మీరు కనీసం ఆ కెమెరా పెట్టకపోతే అక్కడ ఉద్యమాలు నడవు, ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తాను. అలాంటి పరిస్థితులు ఉన్నాయి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. దౌర్భాగ్యమైన పరిస్థితులు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఆ ఢిల్లీలో కూర్చొనేమో ఉద్యమాలు చేస్తే ఏం చేశారు చివరికి? సరే వీళ్ళ కోసం అని చెప్పి వెనక్కి తగ్గి ఆ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా రైతులకి భరోసా ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ ప్రాజెక్టులని వెనక్కి తగ్గాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉత్తరాంధ్రకి ఒక కనెక్టివిటీ ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తరాంధ్రకి ఉపాధి కల్పవల్లిగా చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ ప్రైవేటీకరణ వ్యవస్థ ప్రతి ఒక్కరిని అంటే ఉత్తరాంధ్ర వాసులుగానే కొంత. నేను 10 సార్లు ఇప్పుడు చెప్పాను, ఇది ప్రైవేటీకరణ కాదు, డిజిన్వెస్ట్మెంట్ కాదు, సవ్యంగా నడుస్తుందని. మీరు పదే అదే ప్రశ్న వేస్తున్నారు. ఓకే, మీకు ఉన్నటువంటి ఆలోచన మీద ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు మీరు ఆలోచించకూడదు? విశాఖ వాసులే కాదు, ఉత్తరాంధ్ర వాసులు మనకి రైల్వే జోన్ ఇక్కడ మనకి రావాలి. ఈ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర వాసుల కళ, దాన్ని నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారు. మరి దాన్ని ఎందుకు మీరు ప్రైజ్ చేయరు? దాని గురించి ఎందుకు మీరు మాట్లాడరు? అలాగే 1,81,000 కోట్లతో ఎన్టీపీసీ మనం ఇచ్చినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, దీని గురించి ఎందుకు మాట్లాడరు? అసలు చాలా చిన్న విషయం కాదు ఇది. దేశంలోనే అత్యంత ప్రాథమికమైనటువంటి చాలా ప్రాచుర్యమైనటువంటి చాలా గొప్ప ప్రాజెక్టు మనకు ఆంధ్రప్రదేశ్ మనకు ఉత్తరాంధ్రలో నెలకొల్పబడుతుంది. దాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఉండడంతో పాటు ఇది జాతి సంపదలుగా పేర్కొన్నటువంటి ప్లాంట్ విషయంలో కూడా ఒక భరోసా ఇచ్చుంటూ ఉత్తరాంధ్ర ఈరోజు ఉపాధి. మోడీ గారు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్లాంట్ ఎత్తిస్తే కదా అక్కడ ఉంది కదా, మేము చెబుతున్నాం కదా. దానికి సంబంధించి నేను కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా దానికి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు అనేక సందర్భాల్లో ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మనకు వైజాగ్లో ఉన్నటువంటి మా సెయిల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు గారు కానీ దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. మీరు అవన్నీ కూడా మీరు మరొకసారి రివైండ్ చేసుకోండి, మీరు గుర్తు చేసుకోండి. దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా తీస్తే కదా చెప్పడానికి. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ముందు కొనసాగించే పరిస్థితి ఉండేటప్పుడు దానికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకొని దాన్ని ఏ విధంగా సస్టైన్ చేయాలన్న ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ శాఖ నిర్వహిస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు లాంటి ఒక ఉన్నతమైనటువంటి గ్లోబల్ లీడర్ అయినటువంటి ఆయన దానికోసం వచ్చి చిన్న విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడుతున్నాం, మేము చెబుతున్నాం, మీరు వినండి, దాన్ని ముందుకు చూపించండి. విశాఖ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రతో పాటు శ్రీకాకుళంకి ఈ ఇచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఏ విధంగా ఈ వెనుకబడితనం ఈ వలసల నివారణకి ఈ పర్యటన దోహదపడు? వలసల నివారణ కోసం నేను మన నరేంద్ర మోడీ గారు కలిసే మంచి అవకాశం నాకు కలిగింది. ఒక్క నిమిషంలోనే నేను వినియోగించుకొని మా శ్రీకాకుళం జిల్లా ఒక్కసారి పర్యటన చేయండి అని చెప్పాను. దానికి ఆయన సానుకూలంగానే తల ఇలాగా ఊపడం జరిగింది. అయితే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఆయన వచ్చారంటే ఏదో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చే పరిస్థితి కానీ రారు. ఆ ఆలోచనతో నేను చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ కానీ ఒక కేంద్ర మంత్రి ఏవియేషన్ మినిస్టర్ ఆయన కూడా తన తాలూకు ప్రయత్నం చేసి ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ వచ్చేటట్టు, అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా చెప్పాను మన జిల్లాలో వలసలు ఉన్నాయి. అయితే వాళ్ళ ఆలోచన ఎలాగుందంటే ఉత్తరాంధ్ర హబ్గా మనకి ప్రయోజనం పొందుతున్నప్పుడు ఈ జిల్లాలు కూడా దాంట్లో భాగంగానే ఎదుగుతాయి కదా. ఈ జాబ్ అంతా కూడా క్రియేటివ్ అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి పని చేస్తారు, ఏముంది ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టకపోయినా అక్కడ పెట్టినా మీకు ప్రయోజనం ఉంటుంది కదా నా ఆలోచన రాష్ట్ర పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. అయితే మన జిల్లాకి ఏం చేసాం, మన జిల్లాకి ఏం తీసుకొచ్చాం, మనకు ఉన్నటువంటి తలసరి ఆదాయం ఏ విధంగా లెక్కిస్తాం అన్నది కూడా మనం ఆలోచన చేయాలని చెప్పి నా యొక్క ఆలోచన. ఇది నా వ్యక్తిగత ఆలోచన, నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇదే విషయం ఎవరు వచ్చినా మన రాష్ట్ర పెద్దలు ఎవరు వచ్చినా దేశం నుంచి ఎవరు వచ్చినా కూడా శ్రీకాకుళం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఇప్పుడు హెచ్ఆర్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక భాగం
ఇంతకుముందు ఏంటంటే పార్లమెంట్ 7 నియోజకవర్గాలే మేము పరిపాలన భాగంగా చూసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో కూడా మేము ఆలోచన చేస్తుంది ఒకటే, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ మంచిది అంటే ఇప్పుడు హెచ్ఎల్ నియోజకవర్గంలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే మిగతా చోట్ల కూడా మనం ఈ ప్రాజెక్టులను తీసుకొచ్చే విధానం కానీ, లేకపోతే ఇప్పుడు ఎలాగో మనకు పోర్ట్ వస్తుంది, ఆ పోర్టుకు అనుబంధంగా కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చే విధానం కానీ, ఇలాంటి ఆలోచనలు చేయాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా దీన్ని ఆలోచన చేస్తున్నారు. లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి మంచి ఆలోచన చేసి ఒక వికసిత భారతే కాదు, వికసిత ఆంధ్రప్రదేశే కాదు, నా స్వార్థం కోసం వికసిత శ్రీకాకుళం అని కూడా నేను చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదు. నేను ముందుకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. కనుక విశాఖపట్నం ప్రధానమంత్రి పర్యటనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ కూడాను ఆయన శంకుస్థాపన, ఈ పరిణామాలన్నీ కూడా ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారే విధంగా ఉండబోతున్నాయని చెప్పి ఆశ వ్యక్తం చేస్తున్నటువంటి నాయకులు మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆయన పర్యటనలో ఈ విషయం ప్రస్తావించకపోవడం పట్ల ఆ ఉద్యోగస్తుల ఆందోళన ఉంది. ఆ ఉద్యమకారులు కూడాను దీన్ని తీవ్రంగా తప్పదు. కాకపోతే ఈ విషయంలో మాత్రం కార్యాచరణ రూపొందబడింది. ప్రధానమంత్రి ఈ విషయంలో ఇట్టి పరిస్థితులు సుముఖంగా లేరు. సాధ్యాలను ఇంకా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఆపాదించడం ఎంతవరకు తగదు. భవిష్యత్తులో మాత్రం ఉత్తరాంధ్రకి వికసిత భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాంధ్ర పాటు శ్రీకాకుళం కూడా అందులో భాగస్వామి అయితే బాగుంటుందనేటువంటి ఉంటే బాగుంటుందని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికే మూలపేట పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో అక్కడ కూడా ఉపాధి కల్పనలో భాగంగా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ గనక నిర్మించినట్లయితే ప్రధానమంత్రి జిల్లా పర్యటన త్వరలోనే ఉండబోతుందన్నట్టు ఆశ ఉమామహేశ్వర్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.